హాయ్ అండి. నమస్తే. నేను మీ కిరణ్ చెఫ్‌ని. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్‌లో దోసకాయ టమాటా పప్పు అండి. అదే విధంగా కొన్ని హోటల్స్‌లో కూడా దోసకాయ టమాటా పప్పు చేస్తారండి. ఎంత బావుంటుందంటే మాటల్లో చెప్పలేం. సేమ్ అదే రెసిపీ ఈరోజు మీకు పిన్ టు పిన్ క్లియర్‌గా చెప్పడం జరిగింది. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్‌గా నేర్చుకోవచ్చండి ఈ వీడియో చూసి. మీకు పప్పు చూస్తేనే అర్థమైపోతుండాలి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. అందుకోసం మీకు పిన్ టు పిన్ క్యాటరింగ్ స్టైల్‌లో హోటల్‌లో ఎలా వస్తుంది, మీరు సేమ్ అదే పప్పు ఈరోజు మీకు చెప్పబోతున్నానండి. చాలా సింపుల్‌గా నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక పావు కేజీ పప్పు తీసుకున్నానండి. పావు కేజీ పప్పు తీసుకొని నీట్‌గా వాష్ చేయాలండి. ఒకటికి 2 సార్లైనా సరే గానీ, 3 సార్లైనా పర్లేదు గానీ, నీట్‌గా వాష్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి మీరు ఏ కప్పుతో అయితే తీసుకున్నారో పప్పు, అదే కప్పుతో 5 సార్లు వాటర్ పోసేయండి. పప్పు మరీ లూజ్ కావద్దండి. పప్పు కొంచెం గట్టిగానే ఉంటే బావుంటుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఆ తర్వాత అదే వాటర్‌లో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి, ఒక అర టేబుల్ స్పూన్ దొడ్డు సాల్ట్ వేసేయండి. దొడ్డుప్పు వేసేయండి. కొంచెం ఆయిల్ వేసేయండి. కొందరి డౌట్ ఏంటంటే దొడ్డుప్పు వేస్తే పప్పు ఉడుకుతుందా లేదా అనే డౌట్ ఉంటుంది. లేదండి, పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. మీకు కొంచెం ఏదైనా డౌట్ ఉంటే మాత్రం పప్పు మాత్రం ఒక పావు గంట వరకు అలా నానబెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ చింతపండు తీసుకోండి. ఎందుకంటే చింతపండు ఎందుకు తక్కువ తీసుకున్నానంటే మనకు ఆల్రెడీ టొమాటోలో పులుపు ఉంటుంది. దోసకాయలో లైట్‌గా పులుపు ఉంటుంది. కాబట్టి కొంచెం చింతపండు అనేది కొంచెం తగ్గించి పోసుకోండి ఎసరులో. ఆ తర్వాత వచ్చేసి దోసకాయ అండి. దోసకాయ మనం రెండు దోసకాయలు రకాల దోసకాయలు యూజ్ చేసుకోవచ్చు. అది ఒకటి పప్పు దోసకాయ ఉంటుంది రౌండ్‌గా. ఇది కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఏదైనా సరేనండి. టేస్ట్ మాత్రం నెంబర్ 1 ఉంటుంది. మీరు ఒక్కసారి చేదు మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. చేదు ఉన్న దోసకాయలు అయితే దీనికి సెట్ కావండి. ఒకవేళ ఇత్తులు కానీ చేదు ఉంటే ఇత్తులు మాత్రం తీసేసి పైది మాత్రం వైట్‌ది మాత్రం అందులో వేసుకోవచ్చు. కటింగ్ చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా చేసేయండి. మరీ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. మరీ చిన్నగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ మీడియం సైజ్ కట్ చేస్తే సరిపోతుందండి. కొంతమంది ఇత్తులు తీయచ్చా, అది ఇత్తులు ఏం తీయాల్సిన అవసరం లేదండి. పప్పు మాత్రం టేస్ట్ ఎలాంటి డోకా లేదు. పప్పు టేస్ట్ మాత్రం నెంబర్ 1 వస్తుంది. ఇకపోతే టమాటా మాత్రం పై తొడక తీసేసి, టమాటా కూడా మరీ లావుగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా కట్ చేస్తే సరిపోతుంది. ఓన్లీ టమాటా పప్పుకైతే కొంచెం లావుగా కట్ చేసుకోవాలి టమాటా అనేది. టమాటా మాత్రం పండు తీసుకోండి. ఎంత పండుగా ఉంటే అంత బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. ఒక 3 లేక 4 పచ్చిమిర్చితో సరిపోతాయండి. ఎక్కువ కూడా అవసరం లేదు. ఆ తర్వాత వచ్చేసి కుక్కర్ విజిల్ వచ్చేసి 3 4 ఒకసారి చూసుకోండి. 3 లేక 4 వస్తే సరిపోతుంది అంతే. మరీ పప్పు మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి. మెత్తగా ఉడికితే పప్పు బాగోదు. సాంబార్కి అయితే పప్పు చాలా మెత్తగా ఉడకాలి. కానీ ఓన్లీ పప్పు చేస్తామన్నప్పుడు పప్పు అనేది లైట్‌గా ఉండాలండి. లైట్ పలుకు ఉండాలి. ఇప్పుడు చేసే విధానం క్లియర్‌గా పిన్ టు పిన్ చెప్తానండి. కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్‌లో పచ్చిమిర్చి వేసుకొని ఆ తర్వాత మనం ఉల్లిగడ్డ అనేది సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక 2 ఉల్లిగడ్డలు అయితే సరిపోతాయి. మీరు ఉల్లిగడ్డ అనేది స్కిప్ కూడా చేసుకోవచ్చండి. టేస్ట్ మాత్రం ఎలాంటి తేడాలు ఉండదు. ఉల్లిగడ్డ వేయడం వల్ల ప్లస్ ఏంటంటే పప్పు అనేది ఇంకా కొంచెం చిక్కగా వస్తుంది అంతే. కొంతమంది ఉల్లిగడ్డ తినని వాళ్ళు కూడా ఉంటారు. వారు మాత్రం స్కిప్ చేసుకోవచ్చండి. నో ప్రాబ్లం. టేస్ట్ మాత్రం ఎలాంటి డోకా లేదు. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. కాస్త ఉల్లిగడ్డ మాత్రం కాస్త మగ్గే వరకు వేగనివ్వండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి 2 మగ్గిపోవాలి. ఆ తర్వాత లైట్‌గా మగ్గిన తర్వాత కస్తూరి మేతి అనేది ఇలా కొంచెం టచ్ చేసేయండి. కొంచెం ఉందా లేదా అన్నట్టు వేసేయండి అంతే. ఆ తర్వాత దోసకాయ వేసేయాలండి. దోసకాయ కూడా మంచిగా మగ్గాలి. అంటే పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదండి. ఒక 70% మగ్గితే సరిపోతుంది. మీకు పెద్దగా ఏం టైం పట్టదండి. దోసకాయ 5 నిమిషాలు అయిపోతుంది. ఆ తర్వాత టమాటా వేసేయండి. ఒక 2 నిమిషాల తర్వాత టమాటా వేసేయండి. ఇది కేవలం టమాటా దోసకాయ అనేది మీకు 5 నిమిషాల్లో అయిపోతుంది. కొందరు కుక్కర్‌లో వేస్తారు. కుక్కర్‌లో అంటే ఎవరి వంట వారిదండి. కుక్కర్‌లో టమాటా వేస్తారు, దోసకాయ వేస్తారు. అలా వేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి. నేనైతే క్యాటరింగ్‌కి వెళ్ళినప్పుడు మామూలుగా హోటల్స్‌లో మాత్రం ఇదే పద్ధతి పాటించేవాడిని. ఇది కూడా మనకు పెద్ద టైం పట్టదు. 5 నిమిషాల్లో పప్పు ఉడికే లోపల ఇది అయిపోతూనే ఉంటుంది. కానీ టేస్ట్ మాత్రం ఆ విధంగా చేశానో, ఈ విధంగా చేశానో ఇదే బాగొచ్చిందండి నాకైతే. ఆ తర్వాత చింతపండు రసం అండి. చింతపండు రసం అనేది కాస్త చూసుకొని పోసుకోండి. ఎందుకంటే టమాటా పులుపు ఉంటుంది, దోసకాయ లైట్ పులుపు ఉంటుంది కాబట్టి కాస్త చూసుకొని పోసుకోవడం బెస్ట్ అండి. మీ టేస్ట్ తగ్గట్టు.
ఇప్పుడు చింతపండు అనేది కాస్త మగ్గాలండి, ఒక 2-3 నిమిషాల వరకు మగ్గాలి. మగ్గిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేయండి. పసుపు మాత్రం కొంచెం చూస్తూ వేస్తున్నాడు, ఎందుకంటే మన తాలింపులో కూడా మళ్ళీ వేయాల్సి ఉంటుంది. కలుపుకొని పసుపు వేసిన తర్వాత కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొందరు డౌట్ ఏంటంటే పప్పులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా అని కొందరు అంటుంటారు. మీరు వేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు, ఎందుకంటే నేను చాలా హోటల్స్లో చేశాను కాబట్టి మీకు పిన్ టు పిన్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఓన్లీ ఎల్లిపాయ వేస్తారు, అలా కాదండి. ఇలా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి కారం అనేది పెద్దగా ఏం పట్టదండి పప్పుకు మాత్రం. నేనైతే ఒక్క టేబుల్ స్పూన్ వేసుకున్నాను అంతే, నాకు సరిపోతుందండి. పప్పు కారం ఉంటే మాత్రం అంత టేస్ట్ రాదు, ఎంత కారం తగ్గించుకుంటే అంత టేస్ట్ వస్తుంది. మంచిగా కలుపుకుంటండి. ఇప్పుడు చూడండి, టమాటా దోసకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు పప్పు వేసుకోవాలి. చూడండి, పప్పు లైట్ పలుకుంది. మీకు 2 నిమిషాల్లో ఈ పలుకు కూడా గుంజుతుందండి మొత్తం. ఇలా ఉండాలండి పప్పు ఎప్పుడైనా సరే కానీ, ఏ పప్పు చేసినా సరే కానీ కాస్త గట్టిగానే ఉంటే పప్పు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తినేవాళ్ళు కూడా ఒక ముద్ద అన్నం ఎక్కువ తింటారు. దాంట్లో వచ్చేసి సాల్ట్ 1 టేబుల్ స్పూను, కారం వేసాం, సాల్ట్ వేసాం, పసుపు వేసాం. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు తాలింపండి. తాలింపులో వచ్చేసి ఫస్ట్ దంచిన ఒక ఎల్లిపాయ వేసేయండి. తర్వాత వచ్చేసి ఎండుమిర్చి వేసేయండి. ఆ తర్వాత జీలకర్ర వేసేయండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసేయండి. మెయిన్ తాలింపు అండి. తాలింపులో కూడా మంచి స్మెల్ వస్తే మాత్రం పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, ఈ తాలింపు ఏదైనా సరే మెయిన్ అండి. అన్ని వేస్తేనే పప్పు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, ఎల్లిగడ్డ వేసాను, కరివేపాకు కూడా వేసాను, ఎండుమిర్చి కూడా వేసాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఒక పసుపు కొంచెం ఉందా లేదన్నట్టు ట్రై వేసేయండి. కొంచెం చూడండి, నేను ఎంత లైట్గా వేస్తున్నానో సరిపోతుందండి. ఇంకా పప్పులో కొంతమంది ఇంగువ కూడా యాడ్ చేస్తారు, అది హోటల్స్లో అయితే యాడ్ చేస్తారు, అది మీ ఇష్టం అండి. కొంతమంది షుగర్ కూడా లైట్గా వేస్తారు పైనుంచి. ఏం లేదండి, ఏది వేసినా సరే కానీ పప్పు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హోటల్స్లో అయితే ఖచ్చితంగా ఇంగు వేస్తారు, ఇంగు వేస్తే కొంతమంది తినరండి. చూడండి, ఇప్పుడు పప్పు చల్లారిన తర్వాత ఈ తాలింపు అనేది వేసేయాలి. ఆయిల్ కాగుతున్నప్పుడు వేస్తేనే ఆ పప్పుకు అనేది చాలా బాగుపడుతుంది. కొంతమంది చల్లారిన తర్వాత వేస్తారు, చల్లారిన తర్వాత మాత్రం అస్సలు వేయకండి, వేస్తే టేస్ట్ రాదు. చూడండి, ఎంత రుచికరమైన పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్. కొత్తగా నేర్చుకున్న వారు కూడా మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇంకా మీకు ఫుడ్లో ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి అయితే బాగుంటుంది, ఏ ఫుడ్ కోరుకుంటున్నారు అది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ అండి, లైక్ అయితే మర్చిపోవద్దండి. దీనివల్ల వేరే వాళ్ళకంటే షేర్ అవుతుంది. మీరు ఇవ్వాల్సింది ఒక్క లైకేనండి. కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, అలాగే షేర్ మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి.